మరో కేసు నమోదు. మన్యం జిల్లా సీతంపేటలో ముగిసిన గ్రంథాలయ వారోత్సవాలు. కొత్తూరులో త్రాగునీరు సమస్య పరిష్కరించాలన్న సిపిఎం నేత దేవుడు నాయుడు. ఆంధ్ర ఊటీలో 15 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. రాజమండ్రిలో యాదచ్చిగా గోమాంస అమ్మకాలు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు రోజు రోజుకు ఉచ్చు బిగుస్తుంది. ఏపీ రాజకీయ నేతలపై కాంట్రవర్సీ కామెంట్. మార్పింగ్ చేసిన సినిమా పోస్టర్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆర్జీవీపై మరోసారి కేసు నమోదైంది. అనకాపల్లిలో రామ్ గోపాల్ వర్మపై రవి ఖమ్మతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. షూటింగ్ కారణం వల్ల విచారణకు సమయం కోరినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలో గల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాలాధారణ కార్యక్రమం జరిగింది. బుధవారం స్వామివారికి ప్రీతిపదమైన రోజు కావడంతో ఈ ఒక్కరోజు 100 మందికి పైగా భక్తులు దుర్గా గురుస్వామి ఆధ్వర్యంలో మాలాధారణ చేశారు. మండల కాలం పాటు దీక్షలో ఉండి మకర జ్యోతి దర్శనానికి ప్రయాణం కానున్నారు. नवग्रह देवताभ्यो नमः इदं आवाहयामि सूर्यं सुंदरं लोकानुगतं वेदांतसारं शिवज्ञानं ब्रह्मायं सुरेशमाधुरं लोकैकचित्तं स्वयं इंद्र. మన్యం జిల్లా సీతంపేట మండలంలో 50వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. పుస్తకాల వలన విజ్ఞానం పెరుగుతుందన్నారు. వివిధ అంశాల్లో పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఫోటో ఉందా? ఎవరైనా తీసారా ముగ్గులు? ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఆంధ్ర ఊటీ అందాల అరకు లోయలో చలి తీవ్రత పెరిగింది. సుమారు 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాత్రి నుండి ఉదయం 10 గంటల వేళ వరకు కారు మబ్బుల్లో మంచు వర్షం కురుస్తుంది. ఎముకలు కొరికే చలిలో స్థానికులు బయటికి రావడానికి భయభ్రాంతులకు గురవుతున్నారు. చలి తీవ్రత తట్టుకోలేక ప్రజలు చలిమంటల ద్వారా వెచ్చదనం పొందుతున్నారు. రాబోయే కాలంలో చలి తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వివిధ నేరాలకు పాల్పడ్డ పాత నేరస్తుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నేరస్తుడి నుండి 13 కాసుల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. పూలపల్లి గ్రామానికి చెందిన పాత నేరస్తుడు కట్ట సుబ్బారావు అనే వ్యక్తి పై 40 కేసులు ఉన్నాయని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నర్సాపురం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో ప్రాపర్టీ అఫెన్సెస్ మీద బాగా ఫోకస్ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ నెల 13వ తేదీ కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొమ్ముచిక్కాల గ్రామంలో ఒక నేరం జరిగింది. ఆ దొంగతనం కేసును విచారిస్తున్న ఎస్ఐ గారికి ఇన్వెస్టిగేషన్లో భాగంగా సీసీ కెమెరాలు వెరిఫై చేసినప్పుడు సీసీ కెమెరాల్లో అతను దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పాత నేరస్తుడైన కట్టా సుబ్బారావుగా తెలిసింది. అతని గురించి ఎఫర్ట్ చేసి నిన్నగా 19వ తేదీన ఎస్ఐ గారు అతన్ని పట్టుకోవడం జరిగింది. అతన్ని పట్టుకొని విచారించగా అతను మొత్తం ఆ కొమ్ముచిక్కల్లో జరిగిన నేరమే కాకుండా కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో అతను చేసిన నేరం, మళ్ళీ పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా నేరం కన్ఫెస్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి మొత్తం 13 కాసులు బంగారు ఆభరణాలు రికవరీ చేయడం జరిగింది. ఈ కట్టా సుబ్బారావు అన్న వ్యక్తి పాలకొల్లు మండలం పూలపల్లి గ్రామంలో నివాసం ఉంటాడు. ఇతనిపై సుమారు 40 కేసులు ఉన్నాయి. ఇటీవల కాలంలోనే 2 నెలల క్రితమే ఇతను జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రిలీజ్ అయిన క్రమంలో ఈ 3 నేరాలకి పాల్పడ్డాడు. రాజమండ్రిలో తాడి తోటలో యాదెచ్చుగా గోమాంస అమ్మకాలు కొనసాగుతున్నాయి. రాజమండ్రి తూర్పు గోదావరి హోటళ్లకు సుమారు 2 టన్నుల గోమాంసం వెళ్తుందని సమాచారం తెలుసుకున్న పోలీసులు గోమాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ దినేష్ వైష్ణవ్ మాంసాన్ని టెస్ట్ కోసం కాకినాడ ల్యాబ్కు పంపిస్తున్నామని చెప్పారు. భవనంలో ఇల్లీగల్గా ఫ్రీజర్ చేస్తూ అది ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీంతో జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ యంత్రాంగం చాలా స్పీడ్గా స్పందించి రావడం జరిగింది. తీరా లోపలికి వెళ్ళి చూసేసరికి 3 టన్నుల పైన మాంసం గోమాంసం ఉండడం జరిగింది. అయితే దీనికి ఎటువంటి అధికారాలు లేవు. ఎందుకంటే చుట్టుపక్కల నిర్వహిస్తున్న అక్రమ కవేళాలకే ఏ విధమైన లేవు. అక్రమ కవేళాల నుంచి ఈ మాంసాన్ని గోమాంసాన్ని కలెక్ట్ చేసి ఇక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. దీనికి కూడా ఎటువంటి అనుమతులు లేవు. అలాగే ఏదైనా మాంసం వ్యాపారం చేయాలంటే భారత ఆహార భద్రతా సంస్థ నుంచి లైసెన్స్ తీసుకుని ఉండాలి. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి. అలాగే ఇక్కడ ఈ బీఫ్ని ద్వారా వచ్చే వాటర్ని బ్లడ్ని అంతా కూడా సైడ్ కాలంలో వదులుతున్నారు. అది కూడా పర్యావరణానికి ముప్పు. ఇటువంటి యాక్టివిటీస్ ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు అనుమతి తీసుకొని ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఇటువంటి వ్యాపారాలు బాగా పెరగడానికి కారణం చుట్టుపక్కల ఉన్న అక్రమ కబేళాలే. ఈ అక్రమ కబేళాలపై ఉక్కుపాదం మోపాల్సిందిగా మేము జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం. అలాగే ఈ మాంసాన్ని ఇప్పుడు ఈ గోమాంసాన్ని అంతా కూడా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు దాన్ని పర్యవేక్షిస్తున్నారు. దీన్ని శాంపిల్స్ తీసుకుని తదుపరి చర్యలు మళ్ళీ మొదలవుతున్నాయి. దీనికోసం జిల్లా యంత్రాంగం అలాగే జిల్లా ఎస్పీ గారిని కూడా కలుస్తాం. అనకాపల్లి జిల్లా చోడవరం టౌన్లో 57వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ అంశాల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎంపీయూపీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు బహుమతులు అందజేశారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాల ర్యాలీ జరిగింది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం కోనం పంచాయతీ కొండ్లకొత్తూరులో తాగునీరు సమస్య పరిష్కారం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి ఆర్ దేవుడు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామానికి వేసిన పైప్ లైన్లు పాడైపోవడంతో నీళ్లు భూమి నుండి కలుషితమైన నీరు వస్తుందన్నారు. కలుషితమైన నీళ్లు త్రాగడం వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి జ్వరాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2 నెలల నుండి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. Please like, share and subscribe Sneha TV.